టాపిక్ ఏంటంటే ఐ ఇంజరీస్ ఇన్ హాకీ ప్లేయర్స్. ఇంజరీస్ ఇన్ హాకీ ప్లేయర్స్. హాకీ ఈజ్ అ హై ఇంటెన్సిటీ స్పోర్ట్ ఇన్వాల్వింగ్ ర్యాపిడ్ యాక్సిలరేషన్, సడన్ స్టాపింగ్, పైవటింగ్, ట్యాక్లింగ్, కొలిషన్స్ అండ్ పవర్ఫుల్ స్టిక్ హ్యాండ్లింగ్. హాకీ అనేది ఒక హై ఇంటెన్సిటీ స్పోర్ట్. దీస్ మూమెంట్స్ మేక్ ప్లేయర్స్ ససెప్టబుల్ టు బోత్ అక్యూట్ ట్రమాటిక్ ఇంజరీస్ అండ్ క్రానిక్ ఓవర్ యూస్ ఇంజరీస్. దానివల్ల అక్యూట్ ట్రమాటిక్ ఇంజరీస్ వస్తే ఆ స్పోర్ట్ ఆడడం వల్ల క్రానిక్ ఓవర్ యూస్ ఇంజరీస్ కూడా జరగవచ్చు. Injury patterns differ somewhat between field hockey and ice hockey, but many are shared. Classification of hockey injuries. Number 1, acute traumatic injuries. Acute traumatic injuries lo ela jarutayi. These occur suddenly following a fall, collision, stick impact or ball or puck strike. పడిపోయిన ఏదైనా అడ్డు తగిలిన స్టిక్ ఇంపాక్ట్ వల్ల, బాల్ ఆర్ పక్ స్ట్రైక్ వల్ల అక్యూట్ ఆర్ ట్రమాటిక్ ఇంజరీస్ ఇన్ హాకీ ఇంజరీస్ జరుగుతాయి. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అక్యూట్ ట్రమాటిక్ ఇంజరీస్ ఇన్ హాకీ ఇంజరీస్ ఆర్ స్ప్రెయిన్స్ ఉండొచ్చు, మజిల్ టేర్స్ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, జాయింట్ డిస్లొకేషన్స్ ఉండొచ్చు, కంకషన్స్ ఉండొచ్చు, లాస్ట్రేషన్స్ ఉండొచ్చు, ఐ ఇంజరీస్ ఉండొచ్చు. నెంబర్ 2, ఓవర్ యూస్ ఇంజరీస్. దీస్ డెవలప్ గ్రాడ్యువల్లీ డ్యూ టు రిపిటేటివ్ మూమెంట్స్. రిపిటేటివ్ మూమెంట్స్ ఉండడం వల్ల వచ్చే ఇంజరీస్ని ఓవర్ యూస్ ఇంజరీస్ ఇన్ హాకీ ఇంజరీస్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ టెండినైటిస్ ఉండొచ్చు, స్ట్రెస్ ఫ్రాక్చర్స్ జరగచ్చు, షిన్ స్ప్లింట్స్ ఉండొచ్చు, పెటలోఫెమరల్ పెయిన్ సిండ్రోమ్ రావచ్చు, లో బ్యాక్ ఏక్ కూడా రావచ్చు. కామన్ ఇంజరీస్ బై బాడీ రీజియన్ అంటే ఇండివిజువల్ బాడీ రీజియన్ ప్రకారం కామన్ ఇంజరీస్ ఏమేమి జరగవచ్చు. హెడ్ అండ్ ఫేస్ ఇంజరీస్. కామన్ ఇంజరీస్ ఇంక్లూడ్ హెడ్ ఇంజరీస్ అయితే కంకషన్ ఉండొచ్చు, ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, నాసల్ ఫ్రాక్చర్స్ జరగచ్చు, కొంతమందికి డెంటల్ ఇంజరీస్ జరగచ్చు, ఐ ఇంజరీస్ జరగచ్చు, లాస్ట్రేషన్స్ జరగచ్చు. Mechanisms: ball or puck impact, stick injuries, player collisions and falls. What are the symptoms? Head and face injuries జరిగినప్పుడు హెడేక్ ఉండొచ్చు, డిజినెస్ ఉండొచ్చు, కన్ఫ్యూషన్, వామిటింగ్, మెమరీ లాస్ అండ్ బ్లడ్ విషన్ ఆర్ ద సిమ్టమ్స్. హౌ టు మేనేజ్? ఇమీడియట్గా వాళ్ళని రిమూవ్ చేయాలి, ప్లే నుంచి తప్పించాలి. న్యూరలాజికల్ అసెస్మెంట్, జీసీఎస్ ఎంత ఉందో చూసుకోవాలి. బ్రెయిన్ ఇమేజింగ్ అవసరమైతే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ బ్రెయిన్ కానీ చేయాలి. ఇఫ్ ఇండికేటెడ్, గ్రాడ్యుయేటెడ్ రిటర్న్ టు ప్లే ప్రోటోకాల్ అంటే వెంటనే ప్లేకి పంపించకుండా గ్రాడ్యుయేటెడ్ రిటర్న్ టు ప్లే ప్రోటోకాల్ పాటించి అప్పుడు ప్లేకి ఎక్స్పోజ్ చేయాలి వాళ్ళని. నెక్స్ట్, నెక్ ఇంజరీస్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ మజిల్ స్ట్రెయిన్, విప్లాష్ ఇంజరీ, సర్వైకల్ లిగమెంట్ ఇంజరీ, సర్వైకల్ స్పైన్ ఫ్రాక్చర్. సీరియస్ ఇంజరీ, రేర్ ఇంజరీ అంటే సర్వైకల్ స్పైన్ ఫ్రాక్చర్. రేర్గా సర్వైకల్ స్పైన్ ఫ్రాక్చర్ జరుగుద్ది, అది వెరీ సీరియస్ ఎమర్జెన్సీ. నెక్స్ట్, షోల్డర్ ఇంజరీస్. వెరీ కామన్ ఇన్ హాకీ బికాస్ ఆఫ్ కొలిషన్స్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ షోల్డర్ ఇంజరీస్ అయితే ఎలా ఉంటాయి? షోల్డర్ డిస్లొకేషన్ అవ్వచ్చు, యాక్రోమియోక్లావిక్యులర్ జాయింట్ ఇంజరీ అవ్వచ్చు, రొటేటర్ కఫ్ టేర్ అవ్వచ్చు, లాబ్రల్ ఇంజరీ అవ్వచ్చు, క్లావికల్ ఫ్రాక్చర్ అవ్వచ్చు. ట్రీట్మెంట్ ఏమేమి చేస్తాం? రెస్ట్, స్లింగ్, ఫిజియోథెరపీ, సర్జరీ ఫర్ రికరెంట్ ఇన్స్టెబిలిటీ ఆర్ సివియర్ టేర్స్. రెస్ట్ ఇవ్వాలి, స్లింగ్ సపోర్ట్ ఇవ్వాలి, ఫిజియోథెరపీ అవసరమైతే చేయించాలి, సర్జరీ ఫర్ రికరెంట్ ఇన్స్టెబిలిటీ ఆర్ సివియర్ టేర్స్. నెక్స్ట్, ఎల్బో ఇంజరీస్. ఒలిక్రేన్ అండ్ బర్సైటిస్, లిగమెంట్ స్ప్రెయిన్స్, ఫ్రాక్చర్స్, టెండినైటిస్. ఎల్బో ఇంజరీస్ అయితే ఒలిక్రేన్ అండ్ బర్సైటిస్ రావచ్చు, లిగమెంట్ స్ప్రెయిన్స్ అవ్వచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, టెండినైటిస్ ఉండొచ్చు. రిస్ట్ అండ్ హ్యాండ్ ఇంజరీస్. దీస్ ఆర్ అమాంగ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ఇంజరీస్. ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది రిస్ట్ అండ్ హ్యాండ్ ఇంజరీస్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఫింగర్ ఫ్రాక్చర్స్, థంబ్ లిగమెంట్ ఇంజరీ ఆర్ స్కయస్ థంబ్, మెటాకార్పల్ ఫ్రాక్చర్స్, రిస్ట్ స్ప్రెయిన్స్, టెండినైటిస్. ఫింగర్ ఫింగర్స్ ఫ్రాక్చర్ అవ్వచ్చు, థంబ్ లిగమెంట్ ఇంజరీ, తమ్ముకున్న లిగమెంట్ ఇంజరీ అయ్యి స్కయస్ థంబ్ ఫామ్ అవ్వచ్చు, మెటాకార్పల్స్ అన్ని ఫ్రాక్చర్ అవ్వచ్చు, రిస్ట్ స్ప్రెయిన్ అవ్వచ్చు, టెండినైటిస్ జరగవచ్చు. మెకానిజమ్స్. ఏదైతే కారణం స్టిక్ హ్యాండిల్ చేసేటప్పుడు ఇంజరీస్ జరగవచ్చు, రిస్ట్ అండ్ హ్యాండ్ ఇంజరీస్. ఫాల్స్, పడిపోయిన రిస్ట్ అండ్ హ్యాండ్ ఇంజరీస్ జరగవచ్చు. బాల్ ఆర్ పక్ ఇంపాక్ట్ వల్ల కూడా రిస్ట్ అండ్ హ్యాండ్ ఇంజరీస్ జరగవచ్చు. నెక్స్ట్, హాకీ ఇంజరీస్లో హిప్ అండ్ గ్రాయిన్ ఇంజరీస్ కూడా జరగవచ్చు. వెరీ కామన్ డ్యూ టు స్కేటింగ్ చేస్తారు కదా, ర్యాపిడ్ డైరెక్షనల్ చేంజెస్ కూడా ఉంటాయి హాకీలో. సో దానివల్ల హిప్ అండ్ గ్రాయిన్ ఇంజరీస్ కూడా జరగవచ్చు. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ గ్రాయిన్ స్ట్రెయిన్, హిప్ ఫ్లెక్సార్ స్ట్రెయిన్, అడక్టర్ టెండినోపతి, హిప్ లాబ్రల్ టేర్. నెక్స్ట్, నీ ఇంజరీస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజరీ సైట్స్. నీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. కామన్ ఇంజరీస్ ఇంక్లూడ్ ఏసీఎల్ టేర్ అవ్వచ్చు, పీసీఎల్ పోస్టీరియర్ క్యాప్సూల్ లిగమెంట్ టేర్ అవ్వచ్చు, ఇంజరీ అవ్వచ్చు, ఎంసీఎల్ మీడియల్ కొలాటరల్ లిగమెంట్, పోస్టీరియర్ కొలాటరల్ లిగమెంట్, యాంటీరియర్ కొలాటరల్ లిగమెంట్, మీడియల్ కొలాటరల్ లిగమెంట్, స్ప్రెయిన్ ఇంజరీ టేర్ అవ్వచ్చు, మెనిస్కస్ టేర్ అవ్వచ్చు, పెటలర్ డిస్లొకేషన్ అవ్వచ్చు, పెటలర్ టెండినైటిస్ అవ్వచ్చు, జరగచ్చు. సో నీ ఇంజరీస్ మెకానిజమ్స్ ట్విస్టింగ్ వల్ల, పైవటింగ్ వల్ల, డైరెక్ట్ కొలిషన్ వల్ల ఈ ఇంజరీస్ జరగవచ్చు. సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి? నీ స్వెల్లింగ్ ఉండొచ్చు, ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద నీ, లాకింగ్ నీ ఆర్ పెయిన్ ఇన్ ద నీ జాయింట్ ఉండొచ్చు.
Ankle injuries. Most common lower limb injuries, ankle injuries. Examples include lateral ankle sprain, syndesmotic high ankle sprain, Achilles tendinitis, Achilles rupture. Achilles tendinitis, Achilles rupture common అనమాట. Foot injuries, plantar fasciitis, stress fractures, toe fractures, heel pain. ప్లాంటర్ ఫెసైటిస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళలో, హాకీ ప్లేయర్స్లో. స్ట్రెస్ ఫ్రాక్చర్స్ కూడా కామన్, టో ఫ్రాక్చర్స్ కూడా ఉండొచ్చు. మజిల్ ఇంజరీస్. ఫ్రీక్వెంట్లీ ఎఫెక్టెడ్ మజిల్స్ ఇంక్లూడ్ హ్యామ్స్ట్రింగ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, క్వాడ్రిసెప్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కాఫ్ మజిల్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, హిప్ ఎడక్టర్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, హిప్ ఫ్లెక్సర్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇందులో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 అంటే మైల్డ్, గ్రేడ్ 2 అంటే పార్షియల్ టేర్ ఆఫ్ ద మజిల్, గ్రేడ్ 3 అంటే కంప్లీట్ రప్చర్. నెక్స్ట్ స్పైన్ ఇంజరీస్. స్పైన్ ఇంజరీస్ అయితే ఏమేమి ఉంటాయి? లో బ్యాక్ స్ట్రెయిన్, లంబార్ డిస్క్ ప్రొలాప్స్, స్పాండైలోలైసిస్, muscle spasm. Overuse injuries. Repeated training may cause patellar tendinitis, Achilles tendinitis, shin splints, stress fractures, rotator cuff tendinopathy, iliotibial band syndrome. Overuse injuries వల్ల. What are the risk factors? రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే పూర్ కండిషనింగ్, అంటే వార్మప్స్, ఇన్అడిక్వేట్ వార్మప్, పూర్ కండిషనింగ్, మజిల్ ఇంబ్యాలెన్స్, మజిల్కి స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల మజిల్ ఇంబ్యాలెన్స్ జరగవచ్చు. ఒక్కోసారి ఫెటీగ్ ఉండొచ్చు, ప్రీవియస్ ఇంజరీ, ఇంతకుముందు ఇంజరీ అయిందే మళ్ళీ అది ఇంజరీ అయితే దానివల్ల ఇన్ఫ్లమేషన్ కానీ లేకపోతే ఫ్రాక్చర్ కానీ జరగవచ్చు. పూర్ టెక్నిక్, సరిగ్గా ఆడలేకపోవడం వల్ల, ఇన్అప్రోప్రియేట్ ఫుట్వేర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, హార్డ్ ప్లేయింగ్ సర్ఫేస్ చాలా హార్డ్గా ఉండడం వల్ల, ఆడే గ్రౌండ్ చాలా హార్డ్గా ఉండడం వల్ల, ల్యాక్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, సరి అయిన ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ పూర్ కండిషనింగ్, ఇన్అడిక్వేట్ వార్మప్, మజిల్ ఇంబ్యాలెన్స్, ఫెటీగ్, ప్రీవియస్ ఇంజరీ, పూర్ టెక్నిక్, inappropriate footwear, hard playing surfaces, lack of protective equipment. Diagnosis. Clinical evaluation includes క్లినికల్గా ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, హిస్టరీ ఆఫ్ ఇంజరీ, ఎప్పుడు జరిగిందో తీసుకోవాలి. హిస్టరీ మొత్తం, ఇంజరీ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, లొకేషన్ ఆఫ్ ద సైట్ ఎక్కడ అనేది మనం హిస్టరీ సరిగ్గా తీసుకోవాలి. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి, జాయింట్ స్టెబిలిటీ టెస్ట్ చేసుకోవాలి, న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ ఆఫ్ హెడ్ ఇంజరీ చేయాలి. ఇన్వెస్టిగేషన్స్, ఫ్రాక్చర్స్ ఉంటే ఎక్స్రే, మజిల్ అండ్ టెండాన్ ఇంజరీస్ ఉంటే అల్ట్రాసౌండ్, లెగమెంట్స్, మెనిస్కే, కార్టిలేజ్ ఎఫెక్ట్ అయితే ఎంఆర్ఐ, కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అయితే సిటీ స్కాన్, స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అయితే బోన్ స్కాన్. ట్రీట్మెంట్ డిపెండ్స్ అపాన్ ద ఇంజరీ. ఇనీషియల్ కేర్, ఫస్ట్ 24 to 72 hours ఇంజర్డ్ ఏరియాని ప్రొటెక్ట్ చేయాలి, రిలేటివ్గా రెస్ట్ ఇవ్వాలి. ఐస్ ప్యాక్స్ 15 to 20 minutes ఎవ్రీ 2 to 3 hours, 15 to 20 minutes ఐస్ ప్యాక్స్ పెట్టాలి. కంప్రెషన్ బ్యాండేజ్ పెట్టాలి, ఎలివేషన్ చేయాలి. పెయిన్ రిలీఫ్, పారాస్టమాల్, NSAIDs when appropriate. Further management, physiotherapy, strengthening exercises, balance and proprioception training, surgery for severe ligament tears, fractures or recurrent dislocations. రీహాబిలిటేషన్కి కొన్ని గోల్స్ ఉంటాయి. రెడ్యూస్ పెయిన్, స్వెల్లింగ్ రెడ్యూస్ అవ్వడానికి, రేంజ్ ఆఫ్ మోషన్ రిస్టోర్ చేయడానికి, మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడానికి, బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేయడానికి, స్పోర్ట్స్ స్పెసిఫిక్ ట్రైనింగ్ చేయడానికి, సేఫ్ రిటర్న్ టు ప్లే కోసం కూడా ఈ రీహాబిలిటేషన్ అనేది చేయాలి. ప్రివెంటివ్ మెజర్స్ చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్గా డైనమిక్ వార్మప్ చేసిన వాళ్ళకి ఇంజరీస్ తక్కువ ఉంటాయి. ఒక 10 to 15 minutes డైనమిక్ వార్మప్ అనేది నెససరీ. రెగ్యులర్ స్ట్రెంత్ ట్రైనింగ్, మజిల్ ట్రైనింగ్ చేసుకుంటే మజిల్ గెయిన్ అయితే ఆ మజిల్ ఇంజరీస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు, బోన్ కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. రెగ్యులర్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఈజ్ అ మస్ట్. ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటే మనం ఈ ఇంజరీ అయినా మనం దాన్ని తట్టుకోగలం. న్యూరోమస్కులర్ అండ్ బ్యాలెన్స్ ట్రైనింగ్ చేసుకోవాలి. ప్రాపర్ ఫుట్వేర్ అండ్ వెల్ ఫిట్టెడ్ ఎక్విప్మెంట్, ఫుట్వేర్ సరిగ్గా ఉండేటట్టు, వెల్ ఫిట్టెడ్ ఎక్విప్మెంట్ ఉండేటట్టు చూసుకోవాలి. మౌత్ గార్డ్స్, చిన్ గార్డ్స్, గ్లౌస్ అండ్ హెల్మెట్స్ అండ్ ఫేస్ ప్రొటెక్షన్ వెన్ ఎవర్ అప్రోప్రియేట్. అడిక్వేట్ హైడ్రేషన్ అండ్ న్యూట్రిషన్ లేకపోతే ఏది ఉండదు. అడిక్వేట్ న్యూట్రిషన్, హైడ్రేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. అవాయిడ్ ఓవర్ ట్రైనింగ్, ఓవర్గా ఇంజరీ అయ్యేంత వరకు చూసుకోకుండా ఉండకూడదు, ఎక్కువ ఎక్సెసివ్ గేమ్ ఆడకూడదు. ప్రాంప్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ మైనర్ ఇంజరీస్ బిఫోర్ రిటర్నింగ్ టు ప్లే. చిన్న ఇంజరీస్ అయినా అవి కరెక్ట్గా హీల్ అయినాయా లేదా చూసుకొని అప్పుడు ప్లేకి రిటర్న్ అవ్వాలి. పొటెన్షియల్ కాంప్లికేషన్స్, ఇఫ్ ఇంజరీస్ ఆర్ నాట్ ట్రీటెడ్ ప్రాపర్లీ దే మే లీడ్ టు. ఇంజరీస్ సరిగ్గా ట్రీట్ చేయకపోతే క్రానిక్ పెయిన్ రావచ్చు, రికరెంట్ యాంకిల్ స్ప్రెయిన్స్ రావచ్చు, క్రానిక్ నీ ఇన్స్టెబిలిటీ రావచ్చు, ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ రావచ్చు, కొన్ని కేసెస్లో పర్సిస్టెంట్ షోల్డర్ ఇన్స్టెబిలిటీ ఉండొచ్చు, క్రానిక్ టెండినోపతి ఉండొచ్చు, రెడ్యూస్డ్ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్, సో అథ్లెట్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవచ్చు, పర్మనెంట్ డిసబిలిటీ ఇన్ సివియర్ కేసెస్. సో రీసెంట్ రీసెర్చ్లో ఏమేమి చెప్పుకున్నారు, న్యూరోమస్కులర్ వార్మప్ ప్రోగ్రామ్స్ ఉండాలి టు రెడ్యూస్ ACL అండ్ యాంకిల్ ఇంజరీస్. Wearable technology, GPS trackers and inertial sensors to monitor workload and reduce overuse injuries. Early concussion recognition with standardized return to play protocols to prevent second impact syndrome. Individualized rehabilitation combining strength, balance and movement retraining to lower re-injury rates. Overall, the most common injuries in hockey involve the ankle, knee, shoulder, hand or wrist, groin and head.
While most injuries are mild and recover with conservative treatment, serious conditions such as ACL tears, shoulder dislocations, fractures and concussions require prompt diagnosis, appropriate rehabilitation and carefully supervised return to sport to minimize long-term complications. Thank you. Please subscribe.